విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య జరుగుతోన్న వాడివేడి చర్చపై అదేవిధంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఉన్నారు. టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. హలో అండి, నమస్తే. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, అలాగే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. సో దయాకర్ గారు చెప్పినట్టే రుణమాఫీ చేశారు. సో ఈ విషయంలో కాంగ్రెస్ ఎలా సక్సెస్ అయింది అనుకోవాలి? సక్సెస్ అనే దానికంటే కూడా బాధ్యతను నిర్వర్తించడంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసినట్టుగా నేను భావిస్తాను. ఇంకో అంశం ఉంది, అది రేపు 2 లక్షల రూపు రుణమాఫీ, దాదాపు 12,000 కోట్ల పైచీలకు ఉంటుంది. అది కనుక కంప్లీట్ కనుక చేయగలిగితే సక్సెస్ఫుల్గా 3 లెవెల్స్లో రైతు రుణమాఫీ 2 లక్షల లోపు రైతులందరికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది సక్సెస్ఫుల్గా, నాకు తెలిసి ఇండియా రికార్డ్ ఇది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు 1 లక్ష లోపు రుణమాఫీ చేసిండు వారు. ఈరోజు 31,000 కోట్లతో రేవంత్ రెడ్డి గారు రికార్డు సృష్టించిండు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం తెలంగాణ క్యాబినెట్ చేయడం, తెలంగాణ క్యాబినెట్ చీఫ్గా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఈరోజు తెలంగాణ ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. నాకు తెలిసి అయితే ఇట్స్ ఎ వండర్ఫుల్ డే ఫర్ ది ఫార్మర్స్ అని నేను అనుకుంటున్నా. ఒక రైతు బిడ్డలుగా కాంగ్రెస్ నాయకులమందరం కూడా రైతుల పాదాలు కలిగిన రోజు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇది రైతు భరోసాతో కూడా అది కంప్లీట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి దేశ సంపదలో రాష్ట్ర సంపదలో ప్రధాన భూమికగా పోషిస్తున్న రైతు అప్పుల పాలు కావడం అనేది ఒక విషాదకరమైన అంశమైనప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క శ్రమలో ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రుణం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో మరింత రైతు బీమాకు సంబంధించి కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ ఆధునిక పద్ధతులతో గ్రామీణ వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. అది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ని ఆధారంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో రైతుకు ఒక బంగారు రోజులు, లేదంటే బంగారు అనే దానికంటే కూడా ఒక భవిష్యత్తులో రైతే రాదనే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుందని చెప్పడం లేదా ఎలాంటి అతిశయోక్తి ఉండదని నేను అనుకుంటున్నాను. రుణమాఫీ అయితే ఒక రికార్డ్ అని చెప్పచ్చు, కానీ రుణమాఫీ తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటారు? అంటే మిగిలిన గ్యారంటీల అమలుకు డబ్బు ఎలా తీసుకొస్తారు? ఇంకా మనకు ఆర్థిక అంశాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకంలో సామాన్య గృహిణికి మనం 2,500 రూపాయలు అనేది మాత్రమే ఆర్థిక అంశం. మిగతావన్నీ కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన సామాజిక ప్రయోజనాలతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి పెద్దగా సమస్య ఏమి ఉండదు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు కొంత వెసులుబాటు లేకున్నా వచ్చే అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున రెవెన్యూ రిసీట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 2,90,000తో మనం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టుకున్నప్పటికి కూడా 6-7 నెలలు మాత్రమే ఇప్పుడు సమయం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అంశంలో గ్రౌండ్ కావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఫిబ్రవరి మార్చిలోనే మనం న్యూ బడ్జెట్ పెట్టుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ మాత్రం డెఫినెట్గా 6 గ్యారంటీల విషయంలో 100% అమలుకు అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున పేదలకు ఇండ్ల పథకం అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక 93,000 ఇండ్లు సామాజిక ఇండ్ల పథకం, అది ఇందిరమ్మ ఇండ్ల పథకం మనం మొదలుపెట్టినప్పుడు కూడా వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షల పైచీలకు సామాన్యునికి గూడు కట్టే ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ డెఫినెట్గా తీసుకుంటుంది. ఆర్థిక వెసులుబాటు ఉన్న రాష్ట్రాల్లో రేపు 2-3 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. కాకపోతే తాత్కాలికంగా అప్పుల పాలవడం 42,000 కోట్ల రూపాయల మనం వడ్డీని లేదంటే ఇతర పన్నులను కట్టడం అనేది సమస్యగా ఉన్నప్పుడు కూడా రేపటి రోజున అది మంచి అవకాశాలని రాష్ట్ర బడ్జెట్ ఇస్తుంది. తెలంగాణ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదంటే రైతులు కానీ, మహిళలు కానీ ఎలాంటి పథకాల అమలుకు సంబంధించిన అంశంలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలకు పోవాల్సిన అవసరం ఉండదని నా యొక్క ఆలోచన. దయాకర్ గారు, ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోలేకే అప్పులు తీసుకొచ్చి మరి రుణమాఫీ చేశారని అంటున్నారు. సో దీనికి మీ సమాధానం? ఇప్పుడు సమస్య జటిలమైనప్పుడు, రైతే ప్రధానమైనప్పుడు, రైతే రాష్ట్ర సంపదకు ప్రధాన మూల భూమిక అయినప్పుడు, తన అప్పుల్లో ఉన్నప్పుడు
మేము ఇచ్చిన హామీ అవసరమైనప్పుడు తప్పనిసరి అప్పులైనా ఇప్పుడు వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. దేనికోసం చేసిండ్రంటే రైతుకు నీళ్ళు ఇవ్వని కాళేశ్వరం పథకానికి 1,50,000 కోట్లతో ప్రధానికలు రూపొందించి 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు చేసిండ్రు. ఈరోజు మీరు చూడండి, కడెం ప్రాజెక్టు నిండుగా ఉంటుంది, ఎల్లంపల్లి నిండుగా ఉంటుంది, అక్కడి నుంచి మిడ్ మానేరుకి మళ్ళించి మళ్ళీ కాళేశ్వరం ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన వాటికి మేము నీళ్ళు అందిస్తున్నాం. వారు కట్టిన 1,00,000 కోట్లతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పెట్టిన సొందిల్లా ఉపయోగం రాలేదు, అన్నారం ఉపయోగం రాలేదు, మేడిగడ్డ ఉపయోగం రాలేదు. అంటే ఏంది, కాంగ్రెస్ కట్టిన ఈ 3 ప్రాజెక్టులతోనే మళ్ళీ రైతులకు మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఎటు పోయినామంటే అట్లా ఏదో నీళ్లు ఎవాపరేట్ అయినట్టుగా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి దుబారా అవినీతికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. అవి ప్రజలకు కానీ రైతులకు కానీ అవసరం లేదు. బట్ రేపు మనం ప్రజలకు ఏ విధమైన సంక్షేమ లేదంటే అభివృద్ధి పథకాలు అందిస్తామనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మహిళలకు ఉచిత బస్సు అంటే వాళ్ళు ఓర్చట్లేరు. మహిళలు ఈరోజు వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఇతరత్ర పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా సగటున ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు మిగిల్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఆటో వాళ్ళని లేపుతారు. ఆటో వాళ్ళకు సంబంధించి కానీ బస్సులకు సంబంధించి ఎలాంటి పోటీ లేకపోయినప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. మనం ఇలా 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తే దాని గురించి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. లేదు అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్స్ ఇస్తే వాటిని రద్దు చేయమని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి అది వచ్చింది. కాబట్టి మేము ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. భవిష్యత్తులో సమస్యలను అన్నింటినీ అధిగమించి రేపు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన. రేపు ప్రభావవంతమైన ఆలోచనలతో తెలంగాణ సమాజ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు చేయబోతున్న ప్రధానమైన అంశంలో వైద్యానికి సంబంధించిన అంశంలో మీరు ఒక మిరకిల్స్ భవిష్యత్తులో చూస్తారని నేను చెప్పగలను. దయాకర్ గారు, ఇప్పటి వరకు చేరికలతో అటు బీఆర్ఎస్కు మీరు షాక్ ఇస్తూ వచ్చారు. కానీ తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్కి షాక్ అది? ఎవరు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అదనపు ప్రయోజనం లేదమ్మా. క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన తీర్పు ఇచ్చిండ్రో తెలంగాణకు అదే విధమైన తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రావడం పోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన అంశం, కానీ సామాజిక ప్రయోజనాల అంశంలో తెలంగాణ ప్రజలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. కాబట్టి మేము పెద్ద దాని మీద ఆలోచించాం. ఒకరు వస్తే కొత్తగా వచ్చేది, ఒకరు పోతే కొత్తగా పోయేది ఏమున్నదనేది నాకు ఆలోచన. అఫ్కోర్స్ కొంతమంది రావడాన్ని వ్యతిరేకించాను నేను, ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు కూడా చూస్తున్నది నా యొక్క ఆలోచన. డెఫినెట్గా రేపు మరింత పటిష్టంగా తెలంగాణ ప్రభుత్వం తయారవడం అనేది ఖాయం. అంటే మీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకోరని అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా ఆ భయం ఉందా మళ్ళీ వెళ్ళిపోతారు అని? తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ వచ్చిన వాళ్ళు తీసుకుంటే నష్టం ఏంటి? వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు వస్తే మళ్ళీ పోయినా మాకేం నష్టం లేదంటున్నాను. అందుకని 64+1 కంటోన్మెంట్ కూడా మాకు 66 సీట్లతో మేము ఎంపవర్ అయి ఉన్నాం. ఎంఐఎం మాకు సపోర్ట్ చేస్తున్నది. ఆల్మోస్ట్ ఆల్ 7 సీట్లతో వాళ్ళు ఉన్నారు. అంటే మీన్స్ 66+7 అంటే మీకు 73, అంటే ఎంపవర్డ్ గవర్నమెంట్గా ఉన్నది. కాబట్టి ఎవరో వస్తే ప్రభుత్వం నిలబడుతుంది, ఎవరో పోతే ప్రభుత్వం పోద్దని ఆలోచనతో లేదు. తెలంగాణ ప్రజలు చాలా మ్యాండేటరీ విక్టరీగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది. కాబట్టి పెద్దగా మేమేం దాని గురించి ఆలోచించే అవకాశం అయితే ఉండదు. రాని పోని వచ్చేటోళ్ళు వస్తారు. ఆయారాం గాయారాం కల్చర్ అనేది ఒక ట్రెండ్గా చూస్తాం తప్పితే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. నేనైతే పార్టీ అభిప్రాయం కంటే కూడా ఈరోజు మేము అనుకుంటున్నాం, మేము చాలా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశవాదులు వచ్చిపోతున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు స్ట్రింజెంట్గా కొట్లాడుతున్న ఒక కార్యకర్తలుగా నాయకులుగా మాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారనేది మాకు తెలుసు. సో వచ్చేటోళ్ళు వాళ్ళ ప్రయోజనాలకు వస్తారు, పోయేటోళ్ళు వాళ్ళ ప్రయోజనాల కొరకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కొరకు ఉంటుందని మాత్రం. కానీ ముఖ్యమంత్రి గారు సీరియస్గానే తీసుకున్నారు కదండి చేరికల్ని. గేట్స్ ఓపెన్ అయ్యా, ఇంకా వస్తారు అని ఆయన మాట్లాడారు. ఇప్పుడు అంటే మీరు వస్తారంటే కూడా వద్దంటామా మేము? మీరు ఇవాళ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమగా ఉన్నారు.
ఎక్కడైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రేపటి రోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి దేశం మొత్తం కూడా ఏకమవుతున్నది. అట్లనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రం మొత్తం ఏకమైంది. సో ఎమ్మెల్యేల ప్రయోజనం, ఎమ్మెల్యేల చేరికల మల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కదా. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కొరకు వస్తున్నారని నేను అనుకుంటున్నా. దానివల్ల వచ్చే నష్టం అయితే లేదని నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కొరకు వచ్చే వాళ్ళ పట్ల గౌరవం తెలంగాణ ప్రజలకు ఉంటుంది, వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉంటుంది అనేది నా ఆలోచన. చూద్దాం ఎట్లా జరుగుతుంది. రైట్. కాలిఫోర్నియా నుండి ఆనంద్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. ఆనంద్ గారు నమస్కారం. దయాకర్ గారు, మీతో నేను కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాని గురించి. అప్పుడు మీ తర్వాత సమాధానం ఏమి ఇచ్చారంటే మీకు సంబంధించిన ఏరియా సంబంధించి చెప్పలేదు కాబట్టి ఏం చేయలేదు. యాక్చువల్లీ చూసుకుంటే కనుక తెలంగాణలో చాలా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. మాది ఒక్కటే కాదు అది, ఎందుకంటే వీళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్ళడం వల్ల పెండింగ్లు ఉన్నాయి. నా అప్లికేషన్ వచ్చేసి అమీన్పూర్ గ్రామ పంచాయతీలో ఉందండి. నా ఒక్కటే అని కాదు, నాలాగా చాలా చాలా వేల మంది ఉన్నారన్నమాట స్టేట్ వైడ్ మొత్తం. సో కాస్త రేవంత్ రెడ్డి గారికి చెప్పేసి కొంచెం మీరు డ్రైవ్ చేస్తే కనుక మాకు యూజ్ ఉంటుందండి. అది ఫస్ట్ అండి. రెండో ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలోకి గేట్ తెరిచారు. గేట్ తెరిచినప్పుడు మంచినీళ్ళతో పాటు బురద కూడా వస్తుందండి. కాస్త చూసి జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా సలహా. దానికి మీరు కొంచెం ఓకే సార్, మీరు హైకమాండ్ తోని మాట్లాడి కొంచెం మంచిగా చూస్తారని అనుకుంటాను సార్. రైట్. ఇప్పుడు మీరు అట్నే లైన్లో ఉండండి. అమీన్పూర్ అంశంలో కొన్ని వివాదాస్పద భూములు ఉన్నాయి, కొన్ని కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ల్యాండ్కి సంబంధించిన అంశం ఉన్నాయి, కొన్ని సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉన్న భూములు ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిగత అంశంలో ఏ సమస్య ఉన్నదో రేపు ఎవరైనా మీ రిప్రజెంటేటివ్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం టీవీలో మాట్లాడుకోవడం కంటే కూడా వ్యక్తిగతంగా మీరు మా దృష్టికి తీసుకురండి. అది మీకు నిజాయితీగా మీ ల్యాండ్ అయితే మీ ల్యాండ్ ఎక్కడికి కూడా ఏ సమస్యలు రావు. అట్నే సామాన్యులైన ఎవరి భూముల విషయంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా రేపు భూమాత రూపంలో ఒక పోర్టల్ అనేది కాదు, ఇట్స్ ఏ ఇన్ఫర్మేటిక్ వెబ్ పోర్టల్ రాబోతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని మీలాంటి వాళ్ళందరికీ కూడా మేలు చేస్తాం. రెండవది, బురద వచ్చినా లేకపోతే మంచి వచ్చినా చెడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. ఇది మహాసముద్రం, అన్ని నదులు వచ్చి కలుస్తుంటాయి, చిన్న పిల్ల కాలువలు వచ్చి కలుస్తుంటాయి. అది చాలా రకాల ఆలోచనలతో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి మాత్రమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుంది తప్పితే ఎవరో వస్తే మనకేదో కొత్త గొప్ప వస్తుంది, ఎవరో పోతే నష్టం జరుగుతున్న అంశం అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన లేదనేది మిత్రుడు ఆనంద్ గారికి నా యొక్క విజ్ఞప్తితో కూడిన వివరణ. రైట్. రైట్ అండి. దయాకర్ గారు, అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరుగుతున్నాయి. ఇవాళ సివిల్ సప్లైస్కి సంబంధించి సమాధానం సరిగా లేదని చెప్పి కేటీఆర్తో పాటు మిగతా సభ్యులందరూ కూడా వాకౌట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఎవరు కేటీఆర్ ఎవరమ్మా? హరీష్ రావు ఎవరు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ నాయకుడు ఎందుకు లేడు? ఎక్కడ పోయింది కేసీఆర్? విపక్ష నేతగా కేసీఆర్ ఆబ్సెన్స్ని ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు? ఈజ్ ఆఫ్ కోర్స్ కేటీఆర్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, మున్సిపల్ కావచ్చు. హరీష్ రావు ఎక్స్ ఇరిగేషన్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ కావచ్చు. టుడే దే ఆర్ ది ఎమ్మెల్యేస్. దెర్ ఈజ్ నో ఎనీ అదర్ లీడర్. సభ అంగీకరించింది ఎవరిని? కేసీఆర్ను పక్షనేతగా, విపక్ష నేతగా. ఉపనాయకుడు కూడా లేదు వాళ్ళకు. సో దోస్ గైస్ ఆర్ అన్వాంటెడ్ ఫెలోస్ ఆఫ్ ది అసెంబ్లీ. ఐ థింక్ వాళ్ళిద్దరు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేనట్టుగా, వాళ్ళు మాత్రమే చర్చ అన్నట్టుగా 10 సంవత్సరాలు భరించి వాళ్ళని వ్యతిరేకించే ఈరోజు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎందుకు? వాళ్ళ అవసరం ఏముంది? ఇంకా వాళ్ళ యొక్క తెలంగాణను విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసిన వాళ్ళతో ఇంకా రాజకీయాలు మీరు మాట్లాడుతుంటే నాకు సిగ్గు అనిపిస్తున్నది. కాబట్టి ఫస్ట్ ఆయన రమ్మనండి.
మిస్టర్ ఆయన వస్తే కానీ కేసీఆర్ సమాధానం చెప్పారా? టుడే ఈజ్ ది ఎందుకు ఎవరు హూమ్సో ఎవరు వారెవరు ఎందుకు అసలు మా ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ సమాధానం చెప్తుంటే మేము బాధపడుతున్నాం. ఫస్ట్ దోస్ గైస్ ఆర్ డిస్ట్రక్టర్స్ ఆఫ్ ది తెలంగాణ, రైట్? మాకంటే జూనియర్సే ఇంకా వాళ్ళు చెప్పాలంటే ఇంకా ఆ మాటకు వస్తే వాళ్ళు వచ్చి ఇవాళ నీతులు పలికే ప్రయత్నం చేస్తే మీరు కదా విధ్వంసం చేసింది ఆర్థిక పరిస్థితిని, మీరు కదా ఇరిగేషన్ మొత్తం నాశనం చేసింది, మీరు కదా ఫినాన్స్ని అంతా నాశనం చేసింది. నిస్సిగ్గుగా వచ్చి ఇంకా ఎందుకు మీరు ఇక్కడ మాట్లాడేది? నాశనం చేసిన మీరు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? కేసీఆరే ముఖం లేదు మాట్లాడడానికి, సభకు వచ్చి మాట్లాడడానికి. రాష్ట్ర ప్రజలు విపక్ష నేతగా ఇస్తే ఒకరోజు వచ్చేసి బడ్జెట్ నాడు కూర్చొని ఏదో సొంటకాయ ముచ్చట చెప్పి పోతే ఏంటిది? ప్రజలకు నాయకుడు ఎవరు? విపక్ష నేత ఎవరు? మేమే విపక్ష నేతలుగా, మేమే అధికార పక్ష నేతలుగా, మేమే పౌర సమాజంగా మేము కొట్లాడుతుంటే ఇంట్లో కాడ ఫామ్ హౌస్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటానికి ఇంకో 20 రోజులు పెంచమంటానికి ఏం బీకిండ్రు? ఆ రోజు 20 రోజులు పెంచాలని బడ్జెట్ సెషన్స్ పెంచాలని ఎందుకు లేదు కేటీఆర్? ఇవాళ వచ్చి మీరు పెంచండి సార్, ఏది షో ఆఫ్ చేసుకోవడానికి. ఎట్ వాట్ పొజిషన్ దే ఆర్ గివింగ్ ది ఆన్సర్స్ టు ది తెలంగాణ పీపుల్? లేకపోతే వాట్ పొజిషన్స్ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ చేస్తున్నారు చెప్పమనండి. కాబట్టి పనికిరాని చెత్త చర్చలు వాళ్ళతో పెట్టడం కూడా వేస్ట్ నా దృష్టిలో. ఎందుకో ఈ ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరు ఆ మొడాలిటీస్ హౌస్ బీఎస్సీకి సంబంధించి ఎవరు చేస్తుండో కానీ ఫస్ట్ వాళ్ళ నాయకుని రమ్మనమనండి. ఇంకా ఆయన వస్తే ఏదో పెద్ద పోడింగ్ కింద పడేస్తాడు మీద పడేస్తాడు అనే చర్చలు ఎందుకు పెడుతున్నారు మీరు? వాళ్ళకు నాయకుడు లేడు, కనీసం ఉపనాయకుడు ఉంటాడు సభకు సంబంధించి. అట్లీస్ట్ ఆ ఎంఐఎం వాళ్ళు సిపిఐ మాకు అనుబంధ సంఘమైన సిపిఐ కొట్లాడుతున్నది, అటువైపు బీజేపీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్కి వీళ్ళు ఎవరని కొట్లాడుతున్నారు వీళ్ళు? ఇక ఈ బావబామారుదులు తప్పితే ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో. నాశనం చేసిన మీరే వచ్చి మళ్ళీ ప్రశ్నలు వేస్తానికి పనికిరాని చెత్త నాయకులంతా కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఒక విషాదకరమైన సంఘటన. తెలంగాణ ప్రజలకు అట్లీస్ట్ విపక్ష నేత కూడా లేకపోవడం అని ఎంత విషాదకరం చెప్పండి. వస్తాడట ఆయన ఏదో పెద్ద వచ్చిండు, రాజు వచ్చిండు, ఆడికి వచ్చిండు, సభకు వచ్చిండు, ఏదో చేస్తాడట. ఏం చేస్తాడు ఆయన? ఏ దానికి సమాధానం చెప్పగలుగుతాడు కేసీఆర్? ఏ దానికి సమాధానం చెప్పగలుగుతాడు ఇలా కేటీఆర్? మీరు కదా నాశనం చేసింది తెలంగాణని. ఇంకా మీకు ఈ రెండవ సభకు వచ్చేసి మేమేదో పెద్ద పొడిచి పడేస్తాం మాకని చెప్పే ప్రయత్నాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి రేపటి రోజున ఇంకా ప్రజలు తిరస్కరించక ముందే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను అంటున్నా స్పీకర్ గారికి సంబంధించి ఎందుకు విపక్ష నాయకుడు ఇలా సభకు రావట్లేడు? ఏం పెద్ద విపక్ష నాయకుడు అంటే ఏమన్నా పెద్ద దేశాధ్యక్షుడు లేకపోతే ఏది పైనుంచి దిగులొచ్చినోడా? రాకుండా మీరెక్కడ మాట్లాడేది? మీ నాయకులు పారిపోతుంటే కనీసం నమ్మిక కల్పించేటోళ్ళు లేడు. ఇలా ఆయన ఒక్క ఆయన వెనకకు వస్తేనంటే పెద్ద విషాదం, ఏదో పెద్ద మార్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రగల్భాలు పలుకుంటున్నా. మీకు భవిష్యత్తు ఉందా? ఒక్క జీరో వస్తే చెప్పేటోడు కూడా లేడు మీ పార్టీలో. మీకు ఎందుకు జీరో వచ్చిందో చెప్పమనండి. ఒక్కడు చెప్పేటోడు ఉన్నాడా? రైట్. ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు. నమస్తే సార్, అద్దంకి దయాకర్ గారు. ఒక 3 పాయింట్స్ అండి. ఇప్పుడు గత ప్రభుత్వం పైన విమర్శలు బాగున్నాయి. సో ఇప్పుడు గత ప్రభుత్వం పైన అఫీషియల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటి, తర్వాత టిఆర్ఎస్ టు కాంగ్రెస్ లీడర్స్ మూవ్మెంట్, తర్వాత పొలిటికల్ క్రిటిసిజం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ 3 అంశాలు కాకుండా వాట్ ఆర్ ద యాక్షన్స్ దట్ ద న్యూ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి కూడా లేరు, అది సీఎం గారి కిందనే ఉంది విద్యాశాఖ కూడా. కాబట్టి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన అంటే తీసుకొచ్చేటటువంటి మార్పుల గురించి, తీసుకునే యాక్షన్స్ పైన పెద్దగా చర్చ జరగడం లేదు క్యాబినెట్ నుంచి కానీ, సీఎం గారి గురించి కానీ. అంటే ఎక్కువగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ, గత ప్రభుత్వం పైన విమర్శలు, టిఆర్ఎస్ టు కాంగ్రెస్ లీడర్స్, ఇదే మొత్తం 100కి 99% ఇవే చర్చలు ఉన్నాయి. కానీ అసలు ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది, వాటిపైన యాక్షన్స్ కనిపించడం లేదు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రైతుకు సంబంధించిన అంశంలో రైతు రుణమాఫీ చేస్తే ఆ తలకాయ లేని వాళ్ళకి ఒకటి అర్థం కావట్లే.
ఇండియాలో రికార్డు రా నాయన అంటే కూడా దద్దమ్మలకు అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి? రేపటి రోజున రైతు భరోసాకు సంబంధించి ఒక కార్పొరేట్ కంపెనీకి 2 కోట్ల రూపాయలు వాళ్ళు రైతు బంధు పేరు మీద ఇచ్చిండ్రు. సమాధానం చెప్పమంటే మీరు మార్చండి అంటాడు. మరి వీనికి తలకాయ లేదా? ఎందుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేది? కార్పొరేట్ స్కూల్కు, కార్పొరేట్ కాలేజీకు, వెంచర్స్కు ఇట్లాంటి వాటికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే పేద రైతుకు, నిజమైన భూమి సాగు చేసుకునే రైతుకు ఒక 10,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు రైతు బంధుతో. 1969 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత భూములన్నీ కూడా యాజమాన్య బదిలీ అయితే మళ్ళీ 54 కాస్ట్రపాని పెట్టి ధరణి తీసుకొచ్చి అలా మళ్ళీ 54లో ఉన్న భూమికి అలా రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేసి మమ్మల్ని అదే ఇవ్వమంటారు. అది మార్చాలంటే భూమాత కావాలంటే మాకు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వమంటారు. అరే లక్షల కొద్ది రూపాయలు 31,000 కోట్ల రూపాయల రైతులకు మేము రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకుంటున్నాం అంటే మీరు 10,000 ఇవ్వండి ఫస్ట్ అంటాడు. లక్షల రూపాయలు పక్కన పెడతాడు. వాడు మేము ఉచిత బస్సు ఇస్తున్నాం మహిళలకు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కనిచే అని చెప్తే వాడు ఆటో వాళ్ళకు నష్టం జరుగుతుందని ఉద్యమం లేపుతాడు. లేదు ఉద్యోగాలు ఇస్తాం రా నాయన అంటే ఉద్యోగాలు రద్దు చేయమని చెప్పి ఇంకోటి చేస్తాడు. కనీసం ప్రతిపక్షానికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులు వారు ఉన్నారు. కానీ మేము స్పష్టంగా ఉన్నాం. ఇలా మేము అనుకుంటున్నాం ఒక ఉచిత విద్య వైపు, ఉచిత వైద్యం వైపు తెలంగాణ సమాజాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధానమైన ఆలోచన. రెండవది అత్యధికంగా ఇప్పుడు మూసీకి సంబంధించిన చర్చ ఇలా మనోడు కేటీఆర్ మాట్లాడినట్టు 16,000 కోట్ల నాయన మురికి నీళ్ళలో పూలు పెట్టి కాదురా నాయన, మంచినీళ్ళను మూసీకి ఇచ్చి అక్కడ ఆర్థిక ఒక మండలిగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీగా మార్చే ఒక ప్రయత్నం. ఒక రోజున బాగమతి రోజుల్లో ఏ విధంగా మూసి ఉన్నదో మురికి కాలువను ఒకవైపు, మంచినీటిని ఒకవైపు తీసుకొచ్చి ఎన్నో ఫ్లైఓవర్స్తో పాటు దాదాపు 1000 ఎకరాల పైచిలకు ఈరోజు పేదలకు ఇండ్లు కట్టించే ప్రోగ్రాం కానీ, అక్కడ ప్రత్యేక హబ్స్ కానీ, సపోజ్ మనం చెప్పాలంటే ఓల్డ్ సిటీ అనగానే మనకు వెనకటికి నగలు ఏంటి, ముత్యాలు, మిగతా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఏది ప్రతి ఒక్క ఇండస్ట్రీని మనం ఆ 35 కిలోమీటర్ల స్ట్రెచ్లో చేసుకోవచ్చు. అక్కడ హై రైజ్ చేసుకోవచ్చు, లేకపోతే మాల్స్ వేసుకోవచ్చు. దాన్ని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా చేద్దామంటే మురికి కాలువగా మీరు ఎట్లా కడతారండి, మేము ఇటు పక్కకు దరులు కడతాం. దరులు కాదు, ఇలా మురికి నీళ్ళు ఎందుకు వచ్చిందంటే డ్రైనేజ్ వల్ల. డ్రైనేజ్కి ఒక సపరేట్ ట్రాక్ వేసి మంచినీటిని ఇంకో ట్రాక్ తీసుకొచ్చి అవసరమైతే వాటర్ వేస్ ఎట్లా చేయాలని చెప్పి మెరీనా డ్రైవ్ టైపో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న ఒక అభివృద్ధి మోడల్ మేము తీసుకొస్తామంటే ఒక ఆయన 50,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 1,00,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 1,50,000 కోట్లు అంటాడు. ఒక సంవత్సరానికి ఈరోజు హైదరాబాద్ ఇస్తున్న సంపద 60,000 కోట్ల పైచిలుకు. రేపు 1,00,000 కోట్ల వైపు రీజనల్ రింగ్ రోడ్ అయిన తర్వాత 1,00,000 కోట్లు ఇస్తుంది. 1,00,000 కోట్లు ఇచ్చే హైదరాబాద్కు 25-30 కోట్లు పర్ యానం ఖర్చు పెడితే నష్టమేంది? ఏం చేసినావు నువ్వు మున్సిపల్ మినిస్టర్గా ఉండి? అండర్ పాసులు, బైపాసులు, ఆ పాసులు, ఈ పాసులు అని చెప్పేసి ఇప్పటికి ట్రాఫిక్ జామ్లే అవుతుండే. రేపు హైదరాబాద్ను ప్రపంచ దేశాల్లో అగ్రగామి సిటీస్ ఎట్లా ఉన్నాయో అట్లా తయారు చేసే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా చేస్తారు. మూసి అంటే ఓన్లీ మూసి ప్రక్షాళనే కాదు, మూసితో పాటు ఒరిజినల్ సిటీలో ఉండే పేదలను ఆదుకునే ఒక ప్రయత్నం కూడా రేపు చేస్తాం. అవసరమైతే యాదగిరిగుట్ట వరకు కూడా వాటర్ బేస్ తయారయ్యే ఒక చర్చ రేపు చేస్తున్నాం. ఓన్లీ ట్రాఫిక్ జామ్స్ 2 రోడ్లు పిట్టగోడలు కట్టినట్టు, సుందిల్ అన్నారం కట్టినట్టు కాదు. రోడ్లే కాకుండా దాంట్లో ఉన్న భూమిని కూడా పేదలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే మీరు భవిష్యత్తులో చూస్తారు. మీరు ఆలోచన చేసి పైసలు ఎట్లా దొబ్బాలనే ఆలోచన మీకు ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎట్లా మేలు చేయాలి. ఎవరు కట్టిండ్రు ఇవ్వాలి? పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే, ఎవరు ఓఆర్ఆర్ను కట్టిండ్రు, ఎవరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టిండ్రు, ఎవరు మెట్రోని తెచ్చిండ్రు, ఎవరు హైదరాబాద్కి బ్రాండ్ని తీసుకొస్తున్నారు. రేపు ఇంటర్నేషనల్ బ్రాండ్ హైదరాబాద్ అయితే వరల్డ్ ది బెస్ట్ సిటీ రేపు హైదరాబాద్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గుర్తుపెట్టుకోరు. మీలాగా పైసలు దొబ్బేసి ఇంట్లో వండుకునే పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. దయాకర్ గారు, బీఆర్ఎస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. బియ్యం కొనుగోళ్లలో భారీ స్కామ్ జరిగిందంటున్నారు వాళ్ళు. సో మీ సమాధానం? ఎవరైనా అంటున్నాడు? అందరూ అంటున్నారండి, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఆయన రమ్మనండి, ఆధారాలతో రమ్మనమండి. ఉత్తగరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేయకండి. ఆధారాలతో వస్తే ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నది, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉత్తనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సన్నాసిగాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అది నేను ఇంకా చాలా చెప్పగలను. బియ్యం గురించి,
సివిల్ సప్లైలో జరిగిన అక్రమాల గురించి నేను చాలా చెప్పగలను. భవిష్యత్తులో చెప్తాం ఏ విధంగా ప్రైవేట్ ట్రైన్ను FCI పేరు మీద వేసి ఇక్కడి నుంచి థాయిలాండ్కు, ఉక్రెయిన్కు ఎవడు తరలించిండో, ఎవడు ఏందది చెన్నై తర్వాత ఉన్న పోర్ట్, ఆ పోర్ట్ నుంచి ఎవడెవడు తరలించిండో అంతా మాకు సమాచారం ఉంది. బట్ ఎందుకు ఊరికే మనం అది రేపటి రోజున దాని మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఎవరు ఏం చేసిండ్రు అనేది. కాబట్టి వాళ్ళు నేను అంటున్నాను, నేను ఎందుకు ఇంత సీరియస్గా అవుతుందంటే వాళ్ళు ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోయిన ఒక భ్రష్టు పట్టిన వ్యవహారం వాళ్ళది. సో రేపు వాళ్ళు వస్తే ఆధారాలతో వస్తే ఎవరు వచ్చినా ఆధారాలు సాక్ష్యాలతో ఉంటే చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడిగి. ఆల్రైట్ అండి. అయితే హాస్టల్స్ గురించి కూడా ప్రస్తావించారు. గురుకులాల్లో ఏమో ఎలుకలు, బయటకు వస్తే ఏమో కుక్కలు. సో పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు, దీని మీద ఫోకస్ చేయమని మాజీ మంత్రి సబితా అన్నారండి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆ ఎలుకలు కొరికే పిల్లలు చచ్చిండ్రు. వారికి ఈరోజు సీతక్కను ఎవరు మంచి సమాధానం, మా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటా, మంచి సమాధానం ఇచ్చారు. నేను చూసిన. నేనేమంటున్నంటే సంక్షేమం అటకెక్కి నిధుల కేటాయింపులకే పరిమితమైన రోజులు, విద్యలో ఎంత అక్రమాలు జరిగినాయో వారి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రేపు వస్తుంది. 7,000 కోట్లతో ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి కనీసము మీరు 2వ తారీఖు నాడు చూడండి 30,000 మంది పైచీలకు టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు వచ్చిన వాళ్ళతో మీటింగ్ అయితే ఎల్బీ నగర్లో. అక్కడికి రమ్మనమండి సబితా ఇంద్రెడ్డి గారిని. ఏం చేసిందో 5 సంవత్సరాల వారి కాంగ్రెస్ పార్టీలో గెలిచి పోయి బీఆర్ఎస్లో మంత్రి అయి మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేకపోయినరో, ఎందుకు బదిలీలు చేయలేకపోయినరో సమాధానం వారిని అక్కడికి వచ్చి చెప్పమనండి. అక్కడికి వస్తారు టీచర్లకు 30,000 పైచీలకు టీచర్లు వస్తారు. కాబట్టి క్రెడెన్షియల్స్ అన్నీ క్రైసిస్లో పడి ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడుతున్న వాళ్ళకి సమాధానాలు చెప్పడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే ఆ సినిమా ఏదో ఉండే అరుంధతి సినిమాలో వాడు ఏదో సమాధిలోకి పోతాడు చూసి, బయటికి వెళ్ళి నిన్ను వదలా అనుకుంటా బొమ్మాలి అని ఉంటాడు చూసి, ఆ టైపు వీళ్ళందరినీ మనం చూడాల్సిన అవసరం ఉంది. తప్పితే మేము డెఫినెట్గా భిన్నమైన తెలంగాణను, అభివృద్ధి సంక్షేమంతో కూడిన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిండ్రు. మీకు హైదరాబాద్ అనే ఒక అంశం పక్కన పెడితే రేపు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా క్రూషియల్. రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఓఆర్ఆర్కి సంబంధించి క్లస్టర్స్గా క్రియేట్ చేసుకున్న రూరల్ తెలంగాణలో 95 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు కట్టబెట్టారు. అంటే ఎంత బాధ్యతతో రూరల్ తెలంగాణ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలనుకుందో. అంటే 6 ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 64 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఎంత పెద్ద ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రో ఒక వైపున ఆలోచిస్తూనే ఏమంటారు, పవర్ను తలకెక్కించుకునే ప్రభుత్వం కాదు ఇది. ప్రజలు చెప్పితే వినే ప్రభుత్వం ఇది. సమస్య వస్తే పరిష్కరించే ప్రభుత్వం ఇది. వారినే సబిత గారిని కానీ లేదంటే XYZ ఎవరైతే మాట్లాడుతుండో వాళ్ళని ప్రజా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మనండి, పరిష్కారం చేయగలం. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా సమస్యలు తీసుకొస్తున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, రేపు మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే ప్రభుత్వంగా మేము ఉంటాం. లేదు మీకు ఇంకా సమస్య మాతో ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అని ఆయన అయితే ప్రభుత్వ ప్రతినిధి కదా, రఘునందన్ రావు గారు ఉన్నారు కదా, మీరు వారి దగ్గరికి పోతే ఏ సమస్యలు వచ్చినా వారు పరిష్కరిస్తారు. ఈరోజు 31,000 కోట్ల రూపాయలు అదనంగా 3,000 కోట్లతో కుషన్ పెట్టి ఈరోజు రైతు రుణమాఫీ చేసినాం. రేపు ఇంకా 2-3 వేల కోట్ల రూపాయలు రైతుల కొరకు వెచ్చించడానికి కూడా మాకేం సమస్య లేదు. కాబట్టి ఎక్కడి నుంచి సమీకరిస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అంటే రైతు ప్రేమికులం, రైతు బిడ్డలం, రైతు పాదాలు కడిగే హక్కు మాకు ఉన్నది. ఆ బాధ్యత మాకు ప్రజలు ఇచ్చిండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు బిడ్డ కాబట్టి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తుమ్మల గారు కానీ ఉత్తమ్ గారు కానీ ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటోళ్ళు, బట్టి గారు కానీ వాళ్ళందరూ కూడా వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నారు. కాబట్టి రైతు యొక్క సమస్య తెలుసు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ రైతు రుణమాఫీని ఒక ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. కాబట్టి దాని మీద విషం జిమ్మి కండిషన్స్ పెడుతున్నారు, అది పెడుతున్నారు. అదేముండదు. వ్యవసాయం చేసే రైతుకు రైతు రుణమాఫీ అవుతుంది, చదువుకునే విద్యార్థికి ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం కాకపోతే ఉపాధి దొరుకుతుంది. ఈరోజు ఎవరైతే పీడితంగా ఉండి మహిళలు ఈరోజు నష్టపోతున్నారో వాళ్ళకి సంబంధించి సాధికారితకు సంబంధించి కూడా ప్రభుత్వం చూస్తున్నది. సామాన్య కుటుంబాలు వైద్యాన్ని అందుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఆ రెండింటిని కల్పించడంతో పాటు వారికి క్రమేపీ ఉచితంగా ఆ రెండింటిని అందించే ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజల సొమ్మును దోచుకునే పరిస్థితి నుంచి
ప్రజల సొమ్ము ప్రజలకే పెట్టే బాధ్యత ఇలా ప్రజలు మాకు ఇచ్చింది కాబట్టి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే మాకు అధిష్టానంతో సహా స్థానికంగా కూడా మాకు ఆ రకమైన ఒక క్రాస్ చెక్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఎక్కడెక్కడ నష్టం జరిగినా రేపు చూడండి ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష ఇండ్లు కట్టుకోవచ్చు కాక రేపు 2 లక్షలు 3 లక్షల ఇండ్లు పేదలకు కట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కట్టిన ఇండ్లు దాదాపు 40,000. కానీ నిలువ నీడ లేని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు పెరిగినాయి. కనీసం రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఓటర్ ఐడి కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉండే. రేపు విడిగిపోయిన కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఇండ్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకు రైతులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించిన అంశంలో చాలా కేర్ తీసుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను అంటున్నా ఒక న్యూ మోడల్ డెవలప్మెంట్ను తెలంగాణ చేయాలనే ఒక ఆలోచనతో ఒక డైనమిక్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న అంశం గమనిస్తే మంచిది. ఊరికనే వేగ్గా స్టేట్మెంట్స్ ఇచ్చి ఆధారం లేని స్టేట్మెంట్స్ ఇచ్చి అసెంబ్లీ దొరికింది మనకు, మైక్ దొరికింది మనకు, లేదంటే మీడియా దొరికింది మనకు అని చెప్పి విమర్శలు చేయకండి. సహేతుకంగా చేయండి, ప్రజల మన్నలు పొందండి, మమ్మల్ని కూడా సరిదిద్దండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అద్దంకి దయాకర్ గారు వార్తలో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి ఈటీవీ9.